माता की जय। भारत माता की जय। भारत सुरक्षा समिति, भारत सुरक्षा समिति, जय जय माता, भारत माता, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, जय जय माता, भारत माता। ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్ననే ఈ యొక్క కులగణన జనాభా గణన చేయాలని తీసుకున్న నిర్ణయం మన సమాజం ఈ యావత్ భారత ప్రజలందరూ హర్షిస్తున్నారు. అయితే ఈ రకమైనటువంటి కులగణన తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలు కూడా చేపట్టినాయి. కానీ కేవలం వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ కులగణన చేపట్టారు. వాళ్ళ యొక్క శాస్త్రీయమైన పద్ధతిలో వాళ్ళు చేయలేదు. వాళ్ళు తమ యొక్క ఆధిపత్యాలని తమ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కులగణన చేపట్టడం జరిగింది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రయోజనాల కోసం స్వాతంత్ర్య ఫలాలు సామాన్యుడికి, అతి పేదవాడికి, నిరక్షరాస్యులకు, నిరుద్యోగులకు అందాలనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలని ఈ యొక్క కులగణన చేపట్టడం జరిగింది. కులాల వారీగా ఏదైతే మనం జనాభా లెక్కల్లో సరైనటువంటి అంచనాలు వచ్చిన తర్వాత ఈ యొక్క స్వాతంత్ర ఫలాల్ని అందరికీ సమానంగా పంచాలని ఏదైతే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కార్యక్రమం, అంటే అతి పేదవాడు ఈ దేశంలో తిరిగి వాడు సమాజంలో లీనం కావాలి, అందరితో సమాన హక్కుల్ని వాళ్ళు పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క కులగణన జనాభా గణనతో పాటు చేపట్టడం జరిగింది. ఇది మనం ఈరోజు భారత్ సురక్షా సమితి జగిత్యాల జిల్లా తరఫున మనం ఈరోజు భారత ప్రధానిని అభినందిస్తూ ఈ యొక్క చేపట్టబోయే ఈ కులగణన జనాభా గణనను స్వాగతిస్తున్నాం. ఈ సందర్భంగా మన కాంగ్రెస్ యొక్క ఏదైతే దుష్ట పన్నాగాలు ఏదైతే ఉన్నదో ఇండియా కూటమి ఈ యొక్క జనాభా యొక్క లెక్కల్లో కులగణనను కూడా వక్రభాష్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ ప్రయోజనాల కోసం చేపట్టినటువంటి కులగణన కాకుండా ఈ యొక్క దేశ ప్రయోజనాల కోసం చేసే కులగణను హర్షించలేకపోతున్నారు. సామాన్యుడికి, పేదవాడికి ఈ యొక్క స్వాతంత్ర ఫలాలను అందించడాన్ని వాళ్ళు హర్షించలేకపోతున్నారు. కావున ఈ సందర్భంగా వాళ్ళ యొక్క ఏదైతే భారత ప్రధానిని ఈ యొక్క కించపరచాలనే ఉద్దేశంతో వ్యాఖ్యానాలు చేస్తున్నారో వాటిని మనం ఈరోజు భారత్ సురక్షా సమితి ఖండిస్తుంది. జనగణనతో పాటు కులగణనను కూడా చేపట్టాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం పట్ల భారత్ సురక్షా సమితి జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి మోడీకి ఈ నిర్ణయం పట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కులగణన అనేటువంటిది ఏదైతే ఉందో అది సామాజికంగా సమాజంలో పట్ల ఒక సున్నితమైనటువంటి అంశం. దీన్ని చాలా పారదర్శకంగా నిర్వహించవలసి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే సమాజంలో పట్ల కులాల పరంగా ఏ కులం ఎంత జనాభా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈ కుల గణన వల్ల సమాజంలో పట్ల ఎవరైతే ఉన్నారో వెనుకబడినటువంటి వర్గాలు, అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ అణగారిన వర్గాలకు ప్రధానంగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వాళ్లకు సమాన అవకాశాలని కల్పించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు ఉన్నాయో వాళ్లకు జనాభా ప్రాతిపదికన, వాళ్ళకు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కావాల్సినటువంటి ప్రయోజనాలను చేకూర్చడానికి తగినటువంటి ప్రణాళికల్ని రూపొందించి అందుకు తగినటువంటి వనరులను కేటాయించేటువంటి అవకాశం కూడా దీనివల్ల ఉంటుంది. సో ఈ జనాభా గణన అనేటువంటిది ఏదైతే ఉందో ప్రధానంగా ఇది కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశం. సో ఇది దేశంలో పట్ల చాలా రాష్ట్రాలు ఇప్పటికే కులగణనను నిర్వహించడం జరిగింది. అయితే కొన్ని రాష్ట్రాలు పారదర్శకంగా నిర్వహించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ కోణం లోపల దాన్ని కులగణనను నిర్వహించడంతో సమాజం లోపల ఆ కులగణన అనేటువంటిది కొన్ని వర్గాల లోపల అది అసంతృప్తికి, సందేహాలకి అది కారణమైంది. ఉదాహరణకి మన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ లోపల ఉన్నటువంటి కులగణన ఏదైతే మన ప్రభుత్వం చేసిందో సో దాంట్లో చాలా కులాలు కూడా ఆ తర్వాత కులగణన తర్వాత చాలా కులాలు కూడా మా జనాభాను తగ్గించి చూపడం అనేటువంటి జరిగింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అనేక కులాలు.
అందుకే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వము చాలా దేశం మొత్తంలో కూడా ఈ కులగణన అనేటువంటి దాన్ని పారదర్శకంగా తీసుకోవాలని కులగణన నిర్వహించాలనేటువంటి దాన్ని ఆ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఈ కులగణన అనేటువంటిది ఏదైతుందో మనకు భారతీయ సమాజం లోపల మనకు కుల వ్యవస్థ అనేటువంటిది సమాజం లోపల ప్రధానమైనటువంటి భారతీయ సమాజం అనేటువంటి కులం మీదనే ఆధారపడి ఉన్నటువంటిది. సో కుల వ్యవస్థ అనేటువంటిది పటిష్టంగా ఉన్నటువంటి భారతీయ సమాజం లోపల సమాజం అందరికీ కూడా సమానంగా సంక్షేమ పథకాలు అందాలనంటే ఏకైక మార్గం ఏదైతే ఉందో అది కులగణన. సో అందుకే మనకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది పారదర్శకంగా ఈ కులగణన చేపట్టాలనేటువంటిది నిర్ణయాన్ని అనేటువంటి తీసుకుంది. ఈ కులగణన విషయానికి వచ్చినట్టయితే మనకు బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో పట్టినే 1881 లోపలనే 1881 లోపల స్టార్ట్ అయింది జనాభా లెక్కలు సేకరించడం అనేటువంటిది జనగణన అనేటువంటిది. ఈ జనగణనతో పాటు 1881 నుంచి కులగణనను కూడా నిర్వహిస్తూ వస్తుంది ప్రభుత్వం అనేటువంటిది. అంటే 1931 వరకు 1881 నుంచి 1931 వరకు జనగణనతో పాటు కులగణనను కూడా నిర్వహిస్తూ ప్రభుత్వం వస్తుంది. కానీ 1931 తర్వాత ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా కులగణన అనేటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి లెక్కల్ని సేకరించడమే తప్ప ఈ వెనుకబడినటువంటి వర్గాలకు మిగతా కులాలకు సంబంధించినటువంటి కులగణనను నిర్వహించడం అనేటువంటి లెక్కలు సేకరించడం అనేటువంటిది సో ఇంతవరకు జరగలేదు. ఇప్పటి వరకు ఈ రోజు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం వల్ల ఆ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడా మంచి పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి ఆ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో సో మేమే ఈరోజు ప్రధానమంత్రి మెడల్ వంచి మేము నిర్ణయం తీసుకునే విధంగా చేసామనేటువంటిది ఏదైతే ఉందో అది అనాలోచితమైనటువంటి చర్య. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజుల వరకు మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిదే అధికారం లోపల ఉంది. కానీ ఇంతవరకు కూడా మరి వాళ్ళు కులగణనకు సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకోవడం అనేటువంటి జరగలేదు. ఈ రోజు వాళ్ళు మేము చేయడం అంటే వచ్చినటువంటి అది అనాలోచితమైనటువంటి వాళ్ళు చెప్పుకునేటువంటి అది అర్థం లేనటువంటి అంశం అది. సో ఇప్పుడు ఏంటంటే అన్ని వర్గాలని అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ కులగణన అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. సో దీనివల్ల ఏంటంటే అన్ని వర్గాలకు ఆయా వర్గాలకు ఏదైతే జనాభా ప్రాతిపదికంగా అందరికీ సమానమైన అవకాశాలని విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఆర్థిక సామాజిక పరంగా కానీ అన్ని విషయాల్లో పట్ల వాళ్ళకి అవకాశాలని సమాన అవకాశాలను కల్పించేటువంటి పరిస్థితి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం అనేటువంటిది ఉంటుంది. సో కాబట్టి మరొకసారి ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి భారత సురక్షా సమితి అనేది ఉందో దీని తరఫున మేము కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి మోడీకి వాళ్ళకి ధన్యవాదాలు.